ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరులారా, నేడు మనం ధ్యానించేటువంటి అంశము మృతుల పునరుత్థానము, సద్దూకయ్యుల పన్నాగము. ఇది నేటి సువిశేష పఠనము. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 18 నుండి 27వ వచనం వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను, కాని అతడును సంతానము లేకయే మరణించెను. మూడవ వానికి అదే గతి పట్టెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసుకొనరు, వివాహమునకు ఇయ్యబడరు, పరలోకమందలి దేవదూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు ప్రియ సహోదరులారా, ఈనాటి ఈ సువిశేష పట్టణము కూడా సద్దూకయ్యులు వచ్చి యేసును ప్రశ్నించి పన్నాగము పన్నిరి. ఈ సువిశేష పట్టణము, నిన్నటి సువిశేష పట్టణము మనము శ్రద్ధగా గమనించినట్లయితే యేసు ప్రభువును రకరకాలుగా ప్రశ్నించి ఒక పన్నాగం పన్ని యేసు ప్రభువును విరుద్ధముగా ఆ దేశపు రాజుకు పట్టించాలని, ఆ విధంగా యేసు ప్రభువు మీద ఏ విధంగా అయినా పగలు ప్రతీకారాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనలతో దుర్బుద్ధితో ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టమవుతుంది ప్రియ దైవజనమ. కానీ ఇక్కడ ఈ ప్రశ్నలన్నిటినీ, వారి పన్నాగములన్నిటినీ గ్రహించిన యేసు ప్రభు వారికి ఎంతో తెలివిగా సమాధానం చెప్తున్నారు. వారికి ఎన్నో అర్థం కాని విషయాలను, వారు ఎన్నో లేఖనములు ఉన్నప్పటికీ వాటన్నిటిని చదవకుండా దేవుని ప్రశ్నిస్తున్నారు. వాటికి యేసు ప్రభు చురుకుగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే బాంధవ్యం, భూలోక బాంధవ్యం, పరలోక బాంధవ్యం. ఈ భూలోకంలో మనకు బంధుత్వం అనేది ఉంది. అందుకని ఇక్కడ వీరందరూ కూడా భార్య ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఎవరికి చెందుతుంది పరలోకంలో, అది మొదటి భార్య, మొదటి భర్తక, రెండవ భర్తక, మూడవ భర్తక, ఇలా 7వ భర్తక అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ పరలోకంలో ఇలా బంధుత్వాలు ఏమీ ఉండవు. ఒకే ఒక బంధుత్వం, అది క్రీస్తు ప్రభువులో ఐక్యమవటం. ప్రియ దైవజనమ, పరలోకంలో ఐక్యమవ్వటం అంటే ఇక్కడ మన బాహు బంధవ్యాలకు చోటు ఇవ్వటంతో పాటు ఎక్కడ బంధుత్వం అనేది, ఎవరితో బంధుత్వం అనేది ఒక ముఖ్యమైన విషయం. క్రీస్తునాథునందు ప్రియ దైవజనమ, ఇక్కడ యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు, సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అంటే మనందరం సజీవులం. భూలోకంలో ఉన్న సజీవులమే, పరలోకంలో ఉన్న సజీవులమే. మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువులో ఐక్యమవుతున్నాం. అదే పునరుత్థానం. మనం ఆల్రెడీ ఉత్థానంగా ఉన్నాం. ఇప్పుడు మనం యేసు ప్రభువునందు పునరుత్థానం అవుతున్నాం. అంటే తిరిగి జీవిస్తున్నాము. ఈ శారీరక, ఈ ఇహలోక వస్తువుల మీద వ్యామోహాలన్నింటినీ వదిలేసి ఆ ప్రభువుకు దగ్గర అవుతున్నాం ప్రియ దైవజన్మ.
అందుకనే ప్రభు పలుకుతున్నారు, నేను అబ్రహాము దేవుడను, నేను ఈసాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. అంటే వారందరికీ కూడా దేవుడిని అని పలికిన ప్రభువు ఈ లేఖనాన్ని ఈ సద్దుకాయలు గుర్తించలేకపోతున్నారు. ప్రియ దైవజనమ, మనం ఈ లేఖనం కానీ ఇతర విషయాలు కానీ బైబిల్ నందు ఉన్నటువంటి విషయాలను కానీ కేవలం చదివితే సరిపోదు. ఈ చదివిన విషయాలన్నిటినీ కూడా మనం ధ్యానించుకోవాలి. ఈ చదివినటువంటి ఈ అంశాన్ని కూడా ధ్యానిస్తూ యేసు ప్రభువులో ఐక్యమవటానికి, మరియు ఈ వస్తువులు, ఈ ఇహలోక వస్తువులు ముఖ్యమా, ఈ ఇహలోక బంధుత్వం ముఖ్యమా, లేదా దేవునితో ఐక్యమయ్యి ఈ బాహ్యకరమైనటువంటి సంబంధాలను వదిలేసి ఇంకా ఆ ప్రభునకు దగ్గరగా అవ్వటమా, ఏ బంధుత్వం మనకు ముఖ్యం?